2019కి ముందు రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి విడుదల రజని ఒక లెవెల్‌లో సోషల్ మీడియాలో ఆమె వైరల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి యొక్క గాలి 2019లో వైసీపీ గాలి, జగన్మోహన్ రెడ్డి యొక్క గాలి అంటే వేవ్ అంటాం కదా! రాజకీయాల్లో ఎన్నికల వేవ్. ఆ ఎన్నికల్లో 2019లో వచ్చినటువంటి ఆ వేవ్‌లో భాగంగా సునాయాసంగా చిలకలూరిపేట నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. గతంలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఆమె చంద్రబాబు నాయుడిని భారీ ఎత్తున మహానాడులో పొగిడినటువంటి సందర్భం ఉంది. కానీ అదే ప్రాంతంలో పత్తిపాటి పుల్లారావు ఉండడం, ఆయన ఆల్రెడీ అప్పటికే సిట్టింగ్ మంత్రిగా ఉండడం, ఆయనకి తప్ప వేరే వాళ్ళకి అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం, అట్లాగే విడుదల రజనీకి, పత్తిపాటి పుల్లారావు వర్గానికి మధ్య భారీ ఎత్తున విభేదాలు ఉండడం, విడుదల రజనీ లాంటి వ్యక్తి సొంత పార్టీలో తన నియోజకవర్గంలో ఎదిగితే రేపొద్దున తన సీటు గల్లం తొక్కుతున్నటువంటి భయంతో పత్తిపాటి పుల్లారావు కంప్లీట్‌గా ఆమె పట్ల యాంటీగా ఉండడం. దీంతో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఆమె నేరుగా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి జంప్ అవ్వడం. ఎవరి మీదైతే పచ్చి తిట్లు తిట్టారో, అవతల ఎవరినైతే చంద్రబాబుని పొగిడారో ఇప్పుడు ఇటొచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం చంద్రబాబుని తిట్టడం ఇదంతా కూడా జరగడం మనం చూసాం. ఆ తర్వాత చిలకలూరిపేటకి ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి మంత్రుల మార్పు కార్యక్రమంలో 2 సంవత్సరాల తర్వాత మార్చినటువంటి మంత్రుల కార్యక్రమంలో ఆమె వైద్య శాఖకి హెల్త్ మినిస్టర్‌గా ఆమె అయ్యారు. హెల్త్ మినిస్టర్‌గా ఆమె అయిన తర్వాత రకరకాల అంశాల్లో ఎక్కువగా క్లారిటీ ఉండేలాగా మాట్లాడేవారని, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించి, ఇంకో దానికి సంబంధించి ఆమె ఆహ్, హ్మ్, చాలా ఫుల్ క్లారిటీతో ఉండేవారని, ఎక్కువ ప్రెస్ మీట్‌లు పెడుతూ ఉండేవారనేసి అంటారు. అయితే నాకంత పెద్దగా అనిపించలేదు గానీ, సో, అయితే ఇప్పుడు విడుదల రజని వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆమె గుంటూరు నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె పార్టీ మారిపోతున్నారు. పార్టీ నుంచి ఆమె వెళ్ళిపోతున్నారు. వైసీపీకి ఆమె రాజీనామా చేస్తున్నారంటూ రకరకాల మాటలు వినిపిస్తున్నటువంటి తరుణంలో ఆమె రీసెంట్‌గా మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది. ఆమె మాట్లాడుతూ అసలు ఆమె ఏం మాట్లాడారంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ కిందకి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో నడిచినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలు వస్తాయి అనేసి విడుదల రజని ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండగా ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ మీరు వైసీపీని వదిలేస్తున్నారు గదా! వైసీపీ పార్టీని మీరు వదిలి ఎళ్ళిపోస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. మరి దాని మీద ఏమంటారంటే, నేనిప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది వైసీపీ పార్టీకి అనుకూలంగానే గదా! మీకు కనిపించట్లేదా? నేను తిడుతోంది టీడీపీ పార్టీనే గదా! మీకు అర్థం గాట్లేదా? మీరెందుకు అట్లా కావాలని నన్ను రెచ్చగొట్టేటువంటి ప్రశ్నలిస్తున్నారు? మీకు ఇబ్బందిగా ఉంటే ప్రెస్ మీట్ నుంచి ఎళ్ళిపోండి. అంతేగాని నేను చెప్పేది విని, నేను చెప్పేది పూర్తయిన తర్వాత మీరు అడిగేటువంటి ప్రశ్నలు అడగండి. ఆ ప్రశ్నలకి నేను చెప్పేటువంటి సమాధానాన్ని మీరు కరెక్ట్‌గా తీసుకునేలాగా ఉండాలి తప్ప, మీరు ఏదో ఒక కాంట్రోవర్సీ కోసం ప్రెస్ మీట్‌లకి రావద్దు అంటూ ఒక టీడీపీ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉండేటువంటి ఒక మీడియా రిపోర్టర్‌కి ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి వీడియో అయితే వైరల్ అవుతుంది. సో, గతంలో విడుదల రజనీ యొక్క పాలన అనండి లేకపోతే ఆ రకమైనటువంటి వ్యవహార శైలి ఎలా ఉండేది? హెల్త్ మినిస్టర్‌గా ఆమె ఉన్నప్పుడు బాగుండేదా? ఇప్పుడు హెల్త్ మినిస్టర్‌గా కొత్తగా వేరే వాళ్ళొచ్చిన తర్వాత బాగుందా? విడుదల రజనీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? గుడ్ పర్సన్ లేదా బ్యాడ్ పర్సన్? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.